వెరీ గుడ్ మార్నింగ్. డైలీ టార్గెట్ రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి 20th డే. ఈరోజు మీ యొక్క టార్గెట్ చూద్దాం. అండ్ అదేవిధంగా రేపు సాటర్డే సండే రివిజన్ మాత్రమే చేయండి ఈ 20 డేస్కి సంబంధించినవి. సో రివిజన్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం కొద్ది రోజులు చదవగానే ఆ ఫస్ట్ డేది మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. సో అందుకే ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ మనం ఒక 2 days కనుక రివిజన్కి పెట్టుకుంటే మిగతా వాళ్ళకంటే కూడా మనం ఒక స్టెప్ ముందున్న వాళ్ళం అవుతాం. ఓకే. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ మీకు శివరాత్రి సందర్భంగా అన్ని కోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, తీసుకోవడానికి ట్రై చేయండి. తీసుకునే ముందు మినిమం బాధ్యతగా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. ఓ 1 hour లేకపోతే 1 day చూడండి. మాకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి, మేము పెట్టే మనీకి ఓకే అని మీకు అనిపిస్తే తీసుకోండి, లేదంటే వద్దు. పాలిటీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, జీకే అండ్ సైన్స్ స్కూల్ బుక్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి అన్నీ కూడా మీకు ఇక్కడ ఇవి 60 రూపీస్కే అందించడం జరుగుతూ ఉంది. ఇది గ్రూప్ డీది మీకు కేవలం 150కే అందించడం జరుగుతూ ఉంది. సో 1 or 2 days అలా ఉంటుంది ఆఫర్. తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఓకే. అండ్ మన యొక్క బుక్కి సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. మనం రివ్యూస్ చూస్తూ ఉన్నాం. ఎక్కువగా ఏపీ నుండి తీసుకోవడం జరుగుతూ ఉంది. హైదరాబాద్లో అయితే ఇది మన చిక్కడపల్లి ఆ సరౌండింగ్స్లో. సో తీసుకునే వాళ్ళు దీనికి సంబంధించిన ఒక వీడియో ఉంటుంది, చూడండి. ఫస్ట్ టైం తెలుగులో మీకు ఇలాంటి బుక్ రావడం. సో దీన్ని వినియోగించుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే, రైట్. కమింగ్ టు ద టాపిక్. డే 19th కనుక చూస్తే మనం బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చదవమన్నాను, గాంధీ బర్త్ టు డెత్ కొద్దిగా చదవమన్నాను, అండ్ బేసిస్ క్షారాల గురించి చదవమన్నాను, జలపాతాల గురించి చదవమన్నాను, యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చదవమన్నాను. సో యూటీల గురించి ఏ విధంగా చదవాలి అనేది కూడా చెప్పాను. సో క్వశ్చన్స్ అడుగుతాను, ప్రతి ఒక్కరు కూడా ఎవరినో అడిగాడని కాకుండా మమ్మల్నే అడిగాడు సార్ అని ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, అర్జున్ 16 గంటల్లో కొంత దూరం దిగువకు వెళ్ళగలడు మరియు అదే దూరం తిరిగి రాగలడు 24 గంటల్లో. ప్రవాహం 6 km/h వేగంతో ప్రవహిస్తే అప్పుడు నిశ్చల నీటిలో అర్జున్ యొక్క వేగాన్ని కనుగొనండి అంటున్నాడు. నెక్స్ట్ వన్, నిశ్చల నీటిలో పడవ వేగం 10 km/h, నది 2 km/h వేగంతో ప్రవహిస్తూ ఉంది మరియు దిగువకు అదే దూరాన్ని కవర్ చేయడానికి పట్టే సమయం కంటే అప్స్ట్రీమ్లో అంటే ఎగువ ప్రవాహంలో కొంత దూరం ప్రయాణించడానికి పట్టే సమయం 4 గంటలు ఎక్కువ. అయినా దూరాన్ని కనుగొనండి అంటున్నాడు. నది 2.4 km/h వేగంతో ప్రవహిస్తున్నప్పుడు నిశ్చల నీటిలో మనిషి 12 km/h వేగంతో పరిగెత్తగలడు. ఒక ప్రదేశానికి వెళ్ళి తిరిగి రావడానికి అతనికి 1 గంట సమయం పడుతుంది. అయినా ఆ స్థలం ఎంత దూరంలో ఉంది? నెక్స్ట్ వన్, కాస్టిక్ సోడా అని దేన్ని అంటారు? తడి సున్నం అని దేన్ని అంటారు? మిథైల్ ఆరెంజ్ వల్ల క్షారాలు ఏ రంగులోకి మారుతాయి? బ్రెడ్ల తయారీలో దేన్ని ఉపయోగిస్తారు? మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియా అని దేన్ని అంటారు? క్షార పదార్థాలలో నీలి లిట్మస్ ఏ రంగులోకి మారుతుంది? 1 మోల్ ఆమ్లం 1 మోల్ క్షారంతో చర్య జరిపి వెలువడే ఉష్ణాన్ని ఏమని పిలుస్తారు? సహజ సూచికలుగా వేటిని ఉపయోగిస్తారు? విక్టోరియా జలపాతం ఏ నదిపై కలదు? 3 సిస్టర్ జలపాతం ఎక్కడుంది? ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏ నదిపై ఉంది? లోద్ వాటర్ ఫాల్స్ ఎక్కడుంది? కేంద్ర పాలిత ప్రాంతంలో ఆర్డినెన్స్ని ఎవరు జారీ చేస్తారు? అండ్ కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలిపే ఆర్టికల్స్ ఏవి? లక్షద్వీప్కి సంబంధించి అది ఏ రాష్ట్ర హైకోర్టు అండర్లోకి రావడం జరుగుతుంది? సో తెలియజేయండి ఆన్సర్స్. అండ్ నెక్స్ట్, ఈరోజు మీరు చదవాల్సింది గాంధీ బర్త్ టు డెత్ మాత్రమే చదవండి. అండ్ ఇది ఏ విధంగా చదవాలనేది నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. గాంధీజీ ఎప్పుడైతే జన్మించాడో 1869 కదా, 1869 అయినా అండి? 1 second, let me check. గాంధీ బర్త్ 1869 October 2 నుండి 1948 January తను మరణించేంత వరకు కూడా ఏం జరిగిందనేది ప్రతి పాయింట్ చదవండి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన బర్త్ గుజరాత్లో జన్మించినప్పటి నుండి మళ్ళీ తాను ఇక్కడ
ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చదివాడు, ఏమేమి చదివాడు, ఎలా ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, ఏ వయసులో వివాహమైంది, ఎంతమంది పిల్లలు, పూర్తి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఇక్కడ నుండి బారిస్టార్ చదవడానికి మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళడం, అక్కడ ఏం చేశాడు, అక్కడ నుండి వచ్చి మళ్ళీ ఇండియాలో ఏం చేశాడు, ఇక్కడ నుండి సౌత్ ఆఫ్రికాకు ఎప్పుడు వెళ్ళాడు, ఆ సౌత్ ఆఫ్రికాలో చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవేంటివి, అక్కడ ఏమైనా స్థాపించాడా, ఓకే. సౌత్ ఆఫ్రికా నుండి మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వచ్చాడు, ఎవరి కోరిక మేరకు రావడం జరిగింది, ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశాడు, ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, ఇలాంటివి ఏమైనా ఆర్గనైజేషన్స్ కానీ ఏమైనా స్థాపిస్తే ఆ స్థాపించినవి ఏంటి, స్వాతంత్రోద్యమ పోరాటంలో ఈయన యొక్క కీ రోల్ ఏంటిది, ఏ కార్యక్రమాల్లో ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు, క్విట్ ఇండియా ఉద్యమంలో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి, చౌరీ చౌరా ఘటనలో ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఓకే. సో ఇదంతా కూడా మనం చదవాల్సిన అవసరం అవుతుంటుంది. సో దీనికి సంబంధించి మీకు మోస్ట్లీ నేను సండే రోజు కాదు, మండే రోజు ఓన్లీ గాంధీ బర్త్ టు డెత్కి సంబంధించి సుమారుగా 50+ క్వశ్చన్స్ మీకు ప్రిపేర్ చేస్తాను, అడుగుతాను. ఆ మార్నింగ్ సెషన్లో ఆన్సర్స్ ప్రతి ఒక్కరు కూడా చెప్పడానికి ట్రై చేయండి. సో మీకు ఈ గాంధీ బర్త్ టు డెత్ అనేది ఒకటే దగ్గర కనిపించదు, మీరు ఎనీ బుక్ ఏ బుక్ చదివినప్పటికీ కూడా, ఓకే. సో సత్యశోధన అనే బుక్, తన బయోగ్రఫీ బుక్లో మాత్రం బర్త్ టు డెత్ వరకు ఏం జరిగిందనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీకు అది అందుబాటులో అంటే కొనాల్సిన అవసరం లేకుండా మనం ఒక 1 hour 2 hours సెషన్ క్లాస్ ఉంటుంది, ఒకసారి యూట్యూబ్లో చూడండి, లేదా యాప్లో కూడా ఉంది చూడండి. అది పూర్తిగా చదవండి, 1-2 సార్లు ఒక స్టోరీలా వినండి. డెఫినెట్లీ మీకు రైల్వే ఎగ్జామ్స్లో బర్త్ టు డెత్ అనే టాపిక్ నుండి ఖచ్చితంగా 1 mark క్వశ్చన్ అయినా కనిపిస్తుంది. సో అంత ఇంపార్టెంట్. సో ప్రతి పాయింట్, ప్రతి ఇయర్ వీలైతే ఆ ప్లేస్ ఎక్కడైతే ఇన్వాల్వ్మెంట్ జరిగినప్పుడు అది ఎక్కడ జరిగింది ఏంటి అనేది పూర్తి కూడా చదవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. అండ్ సాటర్డే సండే రివిజన్ చేయండి. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.